నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 33 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉండగా ఇవన్నీ కలిసి మూకుమ్మడిగా సిండికేట్ అయ్యి ప్రభుత్వం నిర్ధారించిన రేట్లను తుంగలో తొక్కి స్వయంగా వారే అసోసియేషన్ పేరిట నిర్ధారించుకున్న ఛార్జీలను పేద ప్రజల నుంచి మరియు అనేక ఇబ్బందులు పడుతూ జబ్బుల బారిన పడిన రోగుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉదార స్వభావంతో సేవను అందిస్తూ ప్రజలకు ఉపయోగపడుతుంటే ఈ ప్రైవేటు సంస్థలు డబ్బును సొమ్ము చేసుకుంటూ ప్రజలను పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లలో ప్రభుత్వం నిర్ధారించిన ధరల పట్టికను ఏ పరీక్షకు ఎంత ఛార్జీ ఉంటుందో ప్రజలందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేసే నిబంధన ఉన్నప్పటికీ దానిని కనుమరుగు చేసి వారి అసోసియేషన్ నిర్ధారించిన ఎక్కువ ఛార్జీల పట్టికను చూపుతూ ప్రజల నుంచి అధిక సొమ్మును వసూలు చేయడం చాలా దారుణమని జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల మహేందర్ మండిపడ్డారు. ఇటీ విషయమై పలు సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్కు తదితర వైద్య అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని తెలియజేశారు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారి స్పందించి పలు డయాగ్నోస్టిక్ సెంటర్లు చేసే అరాచకాలను దోపిడీని వెంటనే అదుపు చేసి ప్రభుత్వం నిర్ధారించిన ఛార్జీలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని తెలియజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా అనేక డయాగ్నోస్టిక్ సెంటర్స్ నడపబడతా ఉన్నాయి. మరి ఎన్నోసార్లు మేము కలెక్టర్ కానీ అలాగే డిఎంఎండ్హెచ్ఓ గారికి కానీ మేము దరఖాస్తులు మేము రిప్రజెంటేషన్స్ వీటి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి వాళ్ళకు చేయడం జరిగింది. వీటి మీద ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు అక్కడ దాని రేట్లు ఏవైతే ఉంటాయో ఈ పరీక్షకు ఇంత రుసుము చెల్లించాలి అని చెప్పేసి ఆ నియమాలు ఏవైతే ప్రభుత్వం నిర్వహించినటువంటి నియమ నిబంధనలు తుంగలోకి దొక్కి వాళ్ళు అసోసియేట్ 33 ప్రస్తుతానికైతే 33 ఉన్నాయి. ఆ 33 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళే అసోసియేట్ అయ్యి ఆ అసోసియేట్ నిర్ణయించుకున్నటువంటి ఛార్జీలనే ప్రజల మీద మోపుతా ఉన్నారు. మరి ఎవరైతే జబ్బుల బారిన పడినటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ కు కట్టే ఆ రుసుము కట్టలేక వీళ్ళు చాలా బాధపడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఈ రోజు ఏం జరుగుతా ఉన్నది, ప్రజలను మోసం చేసి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి రేట్లను తుంగలోకి దొక్కి డబ్బులు సొమ్ము చేసుకునేటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నాయి. కనుక ఇకనైనా మీరు పద్ధతి మార్చుకోవాలి. ఒకవేళ మీరు పద్ధతి మార్చుకోకపోతే ప్రజా సంఘాలన్నీ అందరం కలిసి కరీంనగర్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రాస్తారోకోలు నిరసన కార్యక్రమాలు మేము చేయడం జరుగుతూ ఉంటది. దయచేసి డిఎంఎండ్హెచ్ఓ గారు, కలెక్టర్ గారు ఇకనైనా మీరు స్పందించండి. ఇవి మళ్ళా పునరావృతం కాకుండా చేయండి. ధరల పట్టికలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు కనిపించే విధంగా ఆ గోడల పైన అంటించి ఆయా డయాగ్నోస్టిక్ సెంటర్స్ నియమాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరల లోపల డయాగ్నోస్టిక్ సెంటర్స్ నడపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అధికారులు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకొని అరికట్టాలని చెప్పేసి ప్రజలకు చేరువగా ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో వీళ్ళు వైద్యం చేయాలి, డయాగ్నోస్టిక్స్ పరీక్ష నిర్ధారణలు జరపాలని చెప్పేసి కోరుతూ తెలియజేస్తూ జై భీమ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.